టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. అమెరికా అధ్యక్షుడు దూకుడుకు కళ్లం వేసేలా చేశారు. ట్రంప్ టారిఫ్లు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు రావడంతో భారత్ సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆ పిటిషన్లపై నీల్ కత్యాల్ వాదనలు వినిపించారు. టారిఫ్ల కోసం ట్రంప్ 1977 నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించాడని వ్యతిరేకిస్తూ నీల్ వాదనలు వినిపించారు. ప్రతి వాణిజ్య భాగస్వామ్యంపై సుంకాలు విధించడం అన్యాయమని తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. అయితే తీర్పు తర్వాత నీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుప్రీంకోర్టు చట్టపరమైన పాలన కోసం, అమెరికన్ ప్రజల భద్రత కోసం నిలబడిందన్నారు. అధ్యక్షులు శక్తివంతులే కానీ రాజ్యాంగం మరింత శక్తివంతమైందని న్యాయస్థానం నిరూపించిందని చెప్పారు. ప్రాథమిక విలువలను కాపాడిందన్నారు. అయితే ఈ తీర్పు ఓ మైలురాయిలుగా నిలుస్తుందని నీల్ కత్యాల్ హర్షం వ్యక్తం చేశారు. నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చారు. తల్లి ప్రతిభ వైద్యురాలిగా, తండ్రి సురేందర్ ఇంజనీర్ గా పనిచేశారు. యోల్ లా స్కూల్ నుంచి నీల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ వద్ద క్లర్క్ గా పనిచేశారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో యుఎస్ సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించారు. అయితే నీల్ ఇప్పటి వరకు అమెరికా సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులు వాదించారు. గతంలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పలు కేసులు న్యాయస్థానాల్లో వాదించారు. 2017లో ట్రంప్ తొలిసారి అధికారంలో ఉండగా కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను వ్యతిరేకంగా నమోదైన కేసులను వాదించారు. ప్రపంచ న్యాయ సంచలన సృష్టించిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మినోసోటా రాష్ట్రం తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్ గా వాదించారు.